అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా జూన్ 7, 2026 సాక్షి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి 10వ వినోదం నంబర్ 884 సమాధానాలు చూద్దాం. ఆధారాలు: 1 అడ్డం ఇంకా ఉంది, 3 అక్షరాలు రావాలన్నారండి. సశేషం సరిపోతుందండి. తర్వాత 1 నిలువు, ముసల్మానుల నమస్కారం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సలాము సరిపోతుందండి. తర్వాత 2 నిలువు, బుద్ధి, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు షే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి షేముషి అన్న పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 6 అడ్డం పై పూతను తలగాయబ్, 2 అక్షరాలు రావాలన్నారు. ఇక్కడ మనకు లా మొదటి అక్షరంగా వచ్చింది, ము రెండో అక్షరంగా వచ్చింది. మలాము అన్న పదం అయితే సరిపోతుందండి, కానీ తల తెగింది అన్నారు కాబట్టి మా రాయకూడదండి. లాము అన్న పదము అదంతకదే పూర్తయిపోతుందండి, మనం 1 నిలువు 2 నిలువు పూర్తి చేయడం వల్ల. తర్వాత 9 అడ్డం చర్మ రోగాలను హరించే చెట్టు, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ము షీ మొదటి 2 అక్షరాలు వచ్చేసినాయి కాబట్టి ముషిని సరిపోతుందండి. ప్రతి వారం నేను 10వ వినోదం పూర్తి చేయడం వల్ల కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి క్లూస్ ఆధారంగా. అలాగే ఈ వారం తెలుసుకున్న కొత్త పదాలలో ముషిని అనేది చర్మరోగాలను హరించే చెట్టు అని తెలుసుకున్నాను. ఇలా మీరేమైనా తెలుసుకున్నట్లయితే 10వ వినోదం పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. తర్వాత 10 నిలువు, వధువు పాదాలకు పెట్టేది, శీర్షాసనం, 3 అక్షరాలు రావాలన్నారు. పారాణి సరిపోతుందండి, కానీ శీర్షాసనం అన్నారు కాబట్టి 10 నిలువు మనకు ని రా పా అని వస్తుందండి. తర్వాత 14 అడ్డం షబానా అజ్మీ నాయికగా రాఘవేంద్రరావు నిర్మించిన చిత్రం, మార్నింగ్ డాష్, 2 అక్షరాలు రావాలన్నారు. అది మార్నింగ్ రాగా మనకు రా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి గా రాస్తే చాలండి. 14 అడ్డం. తర్వాత 15 నిలువు, భీమ దుర్యోధనుల ఆయుధాలు, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గదలు సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం అప్పుడప్పుడు, 6 అక్షరాలు రావాలన్నారు. మనకు 4వ అక్షరంగా దా వచ్చిందండి కాబట్టి అడపా దడపా సరిపోతుందండి. తర్వాత 19 నిలువు, పెరుగుగారే, శీర్షాసనం, 3 అక్షరాలు రావాలన్నారు. పెరుగుగారెను ఆవడ అంటారండి, శీర్షాసనం అన్నారు కాబట్టి ఇక్కడ మనకు 19 నిలువు డా వా ఆ అని వస్తుందండి. తర్వాత 23 అడ్డం చంద్రుడిని చూసి మురిసే పువ్వు గందరగోళం, 3 అక్షరాలు రావాలన్నారు. కలువ సరిపోతుందండి, మనకు గందరగోళం అన్నారు కాబట్టి ఇక్కడ ఎలా వస్తుందంటే 23 అడ్డం లు వా కా అని వస్తుందండి. తర్వాత 12 నిలువు, సొంత వంట, 5 అక్షరాలు రావాలన్నారు. స్వయం పాకం సరిపోతుందండి, మనకు పాక 2 3 4 అక్షరాలుగా ముందే వచ్చేసింది. తర్వాత 11 అడ్డం దగ్గరి చూపంటే డాష్ దృష్టి అంటారు, 2 అక్షరాలు రావాలన్నారు. హ్రస్వ దృష్టి సరిపోతుందండి, మనకు స్వా కూడా 2 అక్షరంగా వచ్చేసింది. తర్వాత 3 నిలువు, నీటి మడుగు, శీర్షాసనం, 3 అక్షరాలు రావాలన్నారు. నీటి మడుగును హ్రదము అంటారంట అండి, నేను ఈ వారమే తెలుసుకున్నాను. కానీ శీర్షాసనం అన్నారు కాబట్టి 3 నిలువు మనకు ము దా హ్రా అని వస్తుందండి. తర్వాత 7 అడ్డం సత్యం డాష్ ధర్మం చెర, 2 అక్షరాలు రావాలన్నారు. సత్యం వద ధర్మం చెర వధ సరిపోతుందండి, మనకు ధ 2 అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 3 అడ్డం ఔషధ విలువలు గల ఆకు, 4 అక్షరాలు రావాలన్నారు. మునగాకు సరిపోతుందండి, మనకు ము కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 4 నిలువు
కథ లాంటిదే 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గాథ సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం సుప్రసిద్ధ తెలుగు నవల రచయిత 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ఎం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఎండమూరి సరిపోతుందండి. తర్వాత 13 నిలువు సేనా నాయకుడు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మూ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి చమూపతి అన్న పదం ఇక్కడ సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. తర్వాత 13 అడ్డం చివరి ఆఖరి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు చా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చరమ సరిపోతుందండి. తర్వాత 8 నిలువు నరసింహస్వామి తడబడ్డాడు 4 అక్షరాలు రావాలన్నారండి. నరహరి సరిపోతుందండి, కానీ తడబడ్డారు అన్నారు కాబట్టి 8 నిలువు మనకు నరరిహ అని వస్తుందండి. తర్వాత 8 అడ్డం మానవ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నర అని రాస్తే చాలండి ఇక్కడ. తర్వాత 5 నిలువు డాష్ సీత కాగా నిజసేవక బృందము వీర వైష్ణవ 3 అక్షరాలు రావాలన్నారు. శ్రీరమ సీత కాగా నిజసేవక బృందము సరిపోతుందండి. శ్రీరమ అని రాస్తే చాలండి. మనకు రా మా 2-3 అక్షరాలుగా ముందే వచ్చేసింది. తర్వాత 21 నిలువు ఒక అందాల నటి కుప్ప 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రాశి సరిపోతుందండి. తర్వాత 17 నిలువు చీకటి రాత్రి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అమావాస అని రాస్తే ఇక్కడ సరిపోతుందండి. అమావాస్య అని రాస్తే మిగతా ఆధారాలు రావండి. అమావాస అని రాస్తే చాలండి. అమావాస్య అన్న అమావాస అన్న ఒకటేనండి. తర్వాత 22 అడ్డం మేఘం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మబ్బు సరిపోతుందండి. తర్వాత 18 నిలువు లోకాన్ని నడిపించే ఇంధనం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు డబ్బు అన్న పదం మనం 17 నిలువు 22 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతా కదే పూర్తయిపోతుందండి. తర్వాత 28 అడ్డం కలిసి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సమేతంగా సరిపోతుందండి. తర్వాత 24 నిలువు ఖాకీ వనం రాసిన రచయిత 4 అక్షరాలు రావాలన్నారు. పతంజలి సరిపోతుందండి. మనకు తమ్ కూడా 2 అక్షరంగా వచ్చేసింది. తర్వాత 29 నిలువు ప్రజలే తలక్రిందులయ్యారు 3 అక్షరాలు రావాలన్నారు. జనమే సరిపోతుందండి, కానీ తలక్రిందులయ్యారు కాబట్టి మనకి 29 నిలువు మే నా జ అని వస్తుందండి. తర్వాత 38 అడ్డం లవకుశలో సీత 3 అక్షరాలు రావాలన్నారు. అంజలి సరిపోతుందండి. మనకు జ లీ 2-3 అక్షరాలుగా ముందే వచ్చేసింది. తర్వాత 34 అడ్డం చంపకమాల గణాలలో చివరిది మాయం 5 అక్షరాలు రావాలన్నారు. చంపకమాల గణాలు నజ బజ జజర, కానీ చివరిది మాయం అన్నారు కాబట్టి నజ బజ జ అని వరకు రాస్తే చాలండి. తర్వాత 35 నిలువు ఖర్చుకు వ్యతిరేకం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జమ సరిపోతుందండి. తర్వాత 36 నిలువు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జత సరిపోతుందండి. తర్వాత 39 అడ్డం ప్రస్తుతం మనుషుల్ని విడదీస్తున్నది ఇదే 3 అక్షరాలు రావాలన్నారు. మతము సరిపోతుందండి. మనకు మాత మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి మూ రాస్తే చాలండి 39 అడ్డం. తర్వాత 25 అడ్డం జిడ్డుగా ఉండే నూనె 4 అక్షరాలు రావాలన్నారు. ఇక్కడ 3 అక్షరాలకి స్పేస్ ఉందండి, 4 అక్షరాలు ప్రింట్ మిస్టేక్ పడినట్టుంది. ఆముదం సరిపోతుందండి. మనకు ఆము 1-2 అక్షరాలుగా వచ్చేసింది. తర్వాత 26 నిలువు
గజం 2 అక్షరాలు రావాలన్నారు. దంతి అన్న పదం వస్తుందండి. ఇక్కడ మనకు దమ్ మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 31 అడ్డం శ్రీకృష్ణరాయల మహామంత్రి 4 అక్షరాలు రావాలన్నారు. తిమ్మరుసు సరిపోతుందండి. మనకు తీ కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 27 నిలువు అందమైన తీగ సచిత్రే సినిమా 4 అక్షరాలు రావాలన్నారు. మనకు రు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి చారులత సరిపోతుందండి. తర్వాత 32 నిలువు వృక్షశాఖ శీర్షాసనం 2 అక్షరాలు రావాలన్నారు. వృక్షశాఖ అంటే కొమ్మ సరిపోతుందండి, కానీ శీర్షాసనం అన్నారు కాబట్టి 32 నిలువు మనకు మా కో అని వస్తుందండి. తర్వాత 37 అడ్డం గతంలో మానిక తవ్వ అంటూ డాష్ వేసేవారు 3 అక్షరాలు రావాలన్నారు. కొలత సరిపోతుందండి, మనకు కోలా మొదటి 2 అక్షరాలుగా కూడా వచ్చేసినాయి. తర్వాత 33 నిలువు 14 లోకాలలో ఒకటి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సుత మొదటి 2 అక్షరాలుగా వచ్చినాయి కాబట్టి సుతల లోకం సరిపోతుందండి. సుతల అని రాస్తే చాలండి ఇక్కడ. తర్వాత 40 అడ్డం శరీరంలో ఉత్తమాంగం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తల అన్న పదం మనం 27 నిలువు 33 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. అంతేనండి. ఈ వారం పద వినోదం 884 పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.